హల్లెలూయా. సమయంలో వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి జీవన్ జ్యోతి గారి ముందుకు వచ్చి వాక్య పరిచర్య నిమిత్తమే ప్రార్థన చేస్తారు. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి మనందరికీ అవసరమైన మాటలు దేవుడి తానే పలికించేలాగా దేవుని ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన వారి మధ్య నా తండ్రి, నా సంఘాన్ని, నా కుటుంబాన్ని తండ్రి, మీ సజీవ రకలలో ప్రభా అందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి ప్రభా మీ కోట్లాది స్తుతులు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. ఇదిగో ప్రభా తండ్రి, నా వాక్యం చెప్పుచున్న దైవ సేవకులు మీ హస్తాలకు సమర్పిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి, వాక్యం చెప్పుచుండగా ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డగా అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. దూరంతర అభిషేకం తండ్రి, వెయ్యంతర అభిషేకం బిడ్డకు కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. నా నెత్తి సిరి పాదముల వరకు తండ్రి మీ పరిశుద్ధాత్మని కుమ్మరించండి యేసయ్యా. ప్రభా ఈ దినం తండ్రి మా కొరకు ప్రభా ఈ వాక్యం అయితే ప్రభా తండ్రి విధినావు ప్రభా యేసయ్యా. ఆ వాక్యం వినే చెవులు ప్రభా, గ్రహించుకునే మనస్సును మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాక్యం చెప్పుచుండగా ప్రభా సాతాను మా చెవుల్ని ప్రభా మందగించకుండా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ పరిశుద్ధాత్మను అనుసరించుకుని ఉండటం సహాయం చేయండి ప్రభా యేసయ్యా. ప్రభా వాక్యం చెప్పుచున్న దైవ సేవకులు ప్రభా ఇంకొకసారి మీ హస్తాలకు సమర్పిస్తున్నాం తండ్రి యేసయ్యా. బలమైన పరిశుద్ధాత్మని తండ్రి బిడ్డ మీద కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. వాక్యం చెప్పుచుండగా ప్రభా ఏ సాతానికి బిడ్డ మీద అధికారం లేకుండా ప్రభా బిడ్డ చుట్టూ కంచె వేయమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తి బలము ప్రభా, బలమైన వాక్యం తండ్రి మాకు చెప్పుతాను నా తండ్రి. మీ ఆత్మతో అభిషేకించమని అడుగుచున్నాను ప్రభా యేసయ్యా. వాక్యం చెప్పినప్పుడు ప్రభా మేము నిద్రపోయే వారిగా ఉండకుండా ప్రభా తండ్రి మీ పరిశుద్ధాత్మని తండ్రి ఈ మందిరం చుట్టూ సంచరించమని అడుగుచున్నాను ప్రభా యేసయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. తండ్రి అయినా ఇంకొకసారి ప్రభా దైవ సేవకులు మీ హస్తాలకు సమర్పిస్తూ ఈ చిన్న ప్రార్థన విజ్ఞాపన మీ పాదాలు చనిపెట్టుకొని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో దైవ వర్తమానానికి వెళ్ళక ముందు ఒక చిన్న సండే స్కూల్ పిల్లల పాట ఉందండి. ఫాదర్స్ డే సందర్భంగా వాళ్ళు పాటలు పాడుతున్నారు. దయచేసి విందాం. తర్వాత దైవ వాక్యంలోనికి వెళ్దాం. In 6, knowing grandchildren are the crown of the East, the glory of children is their fathers, the beauty that you have designed in relationships. Proverbs 17:6. కుమారులు కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే, కుమారులకు అలంకారం. సామెతలు 17:6. నిన్ను విరచిన హృదయం పరితపించు నీ కోసమే, నేనంటే నీవే కదా, నీవు లేకనే నేనయ్యా. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి,
చక్కని పాటను పాడి వినిపించారు సండే స్కూల్ పిల్లలు ఫాదర్స్ డే నిమిత్తం. నాన్న నాన్న అనుకుంటూ పాడిన పాట చాలా సంతోషం. పాట పాడిన పిల్లలందరికీ ప్రభు దేవుడు మరి దేవుని కదా చేయను కదా. ఈ సమయంలో మరి ఫాదర్స్ డే గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. తండ్రులుగా కానీ మన సంఘంలో తండ్రులు చాలా తక్కువ మంది ఉన్నారు, తల్లులు ఎక్కువ మంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా తండ్రికి ఉన్న మనసు, తల్లికి కూడా ఉన్న మనసు అన్నదే ఒకటే ఉంది కనుక ఈ మనసు మీద ఈ యొక్క మాట తెలియజేయాలనుకుంటున్నాను. తండ్రికి ఉండవలసినటువంటి మంచి మనసు పిల్లల పట్ల, మరి కుటుంబం పట్ల, మరి ఆయన చేసే పని నిమిత్తము మరి మంచి మనసు కలిగి ఉండాలి. ముఖ్యంగా మరి మనసు మంచిది కాకపోతే మనం చేసే పనులు కూడా మంచిగా ఉండవు. మరి ఈ యొక్క తల్లిదండ్రుల దినం ప్రాముఖ్యంగా మంచి మనసాక్షి కలిగి ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు మనసాక్షి ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా మరి మనసాక్షి అంటూ ఒకటి ఉందండి. అందరికీ తెలుసు, మనసు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కాని పనులు కానీ చెడ్డ పనులు కానీ మనం ఏదైనా చేస్తున్నప్పుడు మరి మన మనసాక్షి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మరి దేవుడు చెప్పే మాటలు ఏంటంటే, మరి మనకి మనసు అనే దాన్ని ఒకటి ఇచ్చాడు దేవుడు. దాన్ని మనసాక్షి ద్వారా మన పనులు మనం చెయ్యాలి. అంతేకాకుండా రెండవదిగా దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. ఒకవేళ మనసాక్షి గద్దించినప్పుడు మనసాక్షి ద్వారా మనం పనులు చేయకోకుండా దానికి వ్యతిరేకంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు రెండోదిగా వాక్యాన్ని మనకిచ్చాడు. వాక్యం ద్వారా మనకు హెచ్చరింపబడి మన జీవితాలు సరి చేసుకుని మరి వాక్యం ద్వారా మనం మరి జీవించాలనేసి దేవుని యొక్క కోరిక. అలాగే మూడవదిగా బోధకుల ద్వారా మరి హెచ్చరికలు. మన మనసాక్షి ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, బోధకుల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇదంతా దేని గురించి అంటే, ఈ లోకంలో మరి దేవునికి ఇష్టలుగాను, అలాగే మరి తండ్రులైతే తన కుటుంబాన్ని సరిగ్గా నిర్వర్తించుకునేవారు గాను, తన బిడ్డల్ని సరిగ్గా ప్రేమించేవారు గాను మరి ఉండాలనేసి దేవుడు మరి కోరుకుంటున్నాడు. మంచి మనసాక్షినిచ్చాడు. మనసాక్షిని బట్టి కుటుంబాలని నడిపించుకోవాలి. అలాగే రెండోది వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యం ద్వారా మన జీవితాలని సరి చేసుకుని ఆ మాటల ద్వారా, బోధకుల ద్వారా, ప్రవక్తల ద్వారా మనం హెచ్చరింపబడి ఆ విధంగా మనం జీవించాలి. మరి మనసాక్షి గురించే మన ప్రత్యేకంగా ఈ దినాన్ని దేవుడు మనకి తెలియజేయబోతున్నాడు. మరి ఈ యొక్క మనసాక్షి అన్నది ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఈ యొక్క మనసాక్షి ఉందంటే, మరి మనం పుట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకి దేవుడు జీవనం ఇస్తాడు, ప్రాణం ఇస్తాడు. ఆ ప్రాణంతో మనకి మనసు కూడా వస్తుంది. మరి ఆది కాలం నుంచి మనం చూడాలంటే, మనం కాకుండా ఈ మానవాళి అంతా మరి మొట్టమొదటి నుంచి మరి ఆదాము అవ్వల్ని దేవుడు తయారు చేసినప్పుడు మరి దేవుడు మరి నేల మట్టితో మరి వారిని నిర్మించాడు. ఆ నిర్మించినప్పుడు వారి యొక్క నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడండి. ఆ జీవవాయువు ఊదినప్పుడే మనిషికి మనసాక్షి అన్నది కూడా మరి లోపల ఎగ్జిస్ట్ అయి ఉన్నదన్నమాట. అంటే అప్పుడు జీవవాయువు ద్వారా, దేవుడిచ్చిన జీవవాయువు ద్వారా ఈ మనసు అనేది కూడా మన జీవితంలో మరి అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది. తండ్రులైన వారికి ఈ విషయం ఏంటి చేస్తున్నానంటే, మనసాక్షి ద్వారా మరి గద్దించబడి, హెచ్చరించబడి మనం ఈ లోకంలో జీవించాలి. ఇది తల్లిదండ్రులకి కాదు, తల్లులకి, అందరికీ కూడా ఈ యొక్క మనసాక్షి గురించి తెలియవలసిన అవసరము ఉంది. మరి ఆది కాలంలో ఆదాము అవ్వలు ఉన్న సమయంలో మరి ఆది కాండములో మరి ఉంటున్న మనుషులు జీవిస్తున్నప్పుడు ఆ సమయంలో ధర్మశాస్త్రం అనేది లేదండి. మరి మనుషులు మనసాక్షి ద్వారానే వారు జీవిస్తూ ఉండేవారు. ధర్మశాస్త్రం లేని సమయంలో, ధర్మశాస్త్రం ఇంకా రాని సమయంలో మనసాక్షి ఉంటూ మనసాక్షి చేత మరి ఆదాము అవ్వలు, కయ్యను, ఏబేలు మరి ఏది జీవించినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఆదాము నుండి ఇప్పటి వరకు మనకి మనసాక్షి ఇప్పుడు
మనుషుల్లో కూడా ఈ మనసాక్షి అనేది ఉంది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా ఈ మనసాక్షి అనేది ఉందండి. ఈ మనసాక్షి గురించి వచ్చే కొన్ని మాటలు మనం చూద్దాము. ఆదాము అవ్వలు మరి ఆ తినవద్దన్నటువంటి ఆ పండుని మరి తిన్నారు కనుక ఆ తిన్న సమయంలో వారి యొక్క మనసాక్షి ఏ విధంగా ఉందో మనం చూద్దాము. ఆదికాండంలో మనకు తెలుసు 3వ అధ్యాయంలో మరి 12వ వచనం 13వ వచనంలో చూస్తున్నాము. ఆదికాండము 3వ అధ్యాయము 12, 13వ వచనంలో ఏమని ఉందంటే అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షం ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటేనను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అందుకు దేవుడైన యెహోవా 13, 12, 13 వచ్చిన చాలు. ఇక్కడ మరి తినవద్దన్నటువంటి పండును తిన్న తర్వాత వారి మనసు యొక్క పరిస్థితులు, వారి యొక్క మనసాక్షి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు వచ్చి మరి ఆదామును పిలిచి అడిగేటప్పుడు అందుకు ఆదాము ఏమంటున్నాడంటే, నువ్వు నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలాలు తినమన్నదనేసి ఆ స్త్రీ మీద ఆ యొక్క నెపాన్ని మరి నెట్టుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అలాగే స్త్రీని దేవుడు అడుగుతూ ఉంటాడు. ఆ యొక్క అవ్వని అడిగినప్పుడు ఆ అవ్వ ఏమంటుందంటే, సర్పము నన్ను మోసపుచ్చింది అంటాను. అంతేగాని నా యొక్క మనస్సు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేసి ఆ నిర్ణయము ఆదాము తీసుకోలేదు, అక్కడ అవ్వమ్మ కూడా తీసుకోకపోకుండా వారు చేసిన యొక్క నేరాలు తప్పులు ఒకరి మీద ఒకరు వారు మరి వేసుకుంటూ మనం చూస్తున్నాం. వారి మనస్సాక్షి గద్దించలేదు ఆదాముని అవ్వని. అలాగే కయ్యూని హేబేలు విషయం ద్వారా కూడా మనసాక్షి ద్వారా ఏ విధంగా అర్పణలు ఆ సమయంలో చెప్పాను కదండి, ధర్మశాస్త్రం అంటూ లేని సమయంలో మనసాక్షి ద్వారా మరి ఆ యొక్క ఆదికాండంలో ఉన్నటువంటి ప్రజలు మరి మనుషులు జీవిస్తున్నారండి. ఆ జీవించేటప్పుడు ఏ ధర్మశాస్త్రము వాళ్ళకి చెప్పలేదు కయ్యూనికి హేబేలుకి మీరు అర్పణలు తీసుకురండి అనేసి. కానీ వారి మనసాక్షి ద్వారా హెచ్చరించబడి ప్రేరేపించబడి మరి వారు అర్పణలు దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఆ కయ్యూను హేబేలు ఆ అర్పణ అర్పించినప్పుడు వారి మనసులు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. అదే ఆదికాండము 4వ అధ్యాయము 3, 7 వచనాలు మనం చూస్తే దాంట్లో చదువుతాము. కయ్యూని హేబేలు యొక్క అర్పణలు దేవుని తీసుకొని పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చి ఇచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడ్ల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడ్ల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. చాలండి, చూసారా ఇక్కడ కయీను హేబేలు యొక్క అర్పణలు మరి వీరిద్దరు తీసుకొని వచ్చున్నారు. మరి కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకొచ్చాడంట. హేబేలు తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చిననేసి ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క అర్పణ తెచ్చినప్పుడు దేవుడు వారి యొక్క మనస్సుల్ని చూస్తున్నారు. వారి మనసాక్షులతో ఏ విధంగా ఉందో మరి ఇక్కడ చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం మామూలుగా నేను ఈ యొక్క వచనాన్ని ఎందుకు దేవుడు కయ్యూని యొక్క అర్పణను అంగీకరించలేదు, ఎందుకు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడనేసి అర్థం చేసుకుందామని చూస్తుంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కయ్యూను పొలము పంటలో కొంత తెచ్చాడు. అది ప్రథమ ఫలాల ఏంటన్నది అక్కడ రాయలేదు, కానీ పొలము పంటలో అతను పండిన పంటలో కొంత తీసుకొచ్చాడు. దానికంటే ప్రాముఖ్యంగా తన మనసు మరి దేవునికి దూరంగా ఉందేమో తీసుకొచ్చిన అర్పణను బట్టి. అలాగే హేబేలైతే ఏం చేశాడంటే తన మందలో ఉన్న తొలిచూలిన పుట్టిన, ఇది చాలా ప్రాముఖ్యమైన వాడు, తొలిచూలిన పుట్టిన వాటిలో కాకోకుండా
ఇంకా క్రొవ్విన వాటిని దాంట్లో తొలిచూరిన పుట్టిన దాంట్లో మరలా కొరువిన వాటిని ఈ విధంగా దేవునికి ఇచ్చే విషయంలో మరి ఎంతో జాగ్రత్త హేబేలు ఇక్కడ మరి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. మరి కయ్యూని యొక్క ఆ దేవుడు అంగీకరించలేదనేసి అతను కోపగించుకున్నాడంట. అతను ముఖము కూడా చిన్నపుచ్చుకున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. అంతేకాకుండా అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన యెడల తలకి ఎత్తుకొనవా అనేసి అన్నాడు. అంటే సత్క్రియ చేయలేదు. మరి ఇక్కడ రెండోదిగా ఏంటంటే మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో పాపము గురించి ఆదామవ్వ పాపం చేసినప్పటికీ కూడా పాపం అనే వాడు మరి కయ్యూని ద్వారా మరి ఇక్కడ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పాపము పొంచి ఉండుట నీ ఎడల దానికి వాంఛ కూడా కలుగుతుంది అనేసి ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా నీ తమ్ముడు ఎక్కడున్నాడని అడిగినప్పుడు నా తమ్ముడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడను అనేసి కయ్యూని అడగడం మన యొక్క ఈ సన్నివేశంలో మనము చూస్తూ ఉంటున్నాము. ఈ విధంగా మరి హేబేలు యొక్క మనస్సాక్షి మనసు ఏ విధంగా ఉన్నదో మనం ఒకసారి అర్థం చేసుకోవటానికి ఈ సన్నివేశాన్ని ముందుకు తీసుకుని వచ్చాం. మరి ఇంకా మరి ఈ విషయంలో హేబేలు యొక్క అర్పణ విషయంలో ఇంకా ఎలా ఉందన్నది మనం ఒక పరిశుద్ధ గ్రంథంలోని ఒక వాక్యం మనం చదువుకుందాం. హెబ్రీ గ్రంథంలో మరి అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ కయ్యూను హేబేలు యొక్క మరి అర్పణ గురించి మరి దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో మరి వారి యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ మాటల ద్వారా మనసులు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో చదువుతారండి ఎవరన్నా? విశ్వాసం బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. చాలండి, చూసారు కదా ఇక్కడ మరి చాలా క్లియర్ గా మరి పౌలు చెప్తా ఉంటున్నాడు ఏంటంటే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడని చాలా క్లియర్ గా ఇక్కడ రాయడం మనం చూస్తూ ఉంటున్నాము. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఇక్కడ హేబేలు మరి ఆ యొక్క అర్పణను అర్పించినప్పుడు దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉన్నాడు. మరలా చెప్తున్నాను, ధర్మశాస్త్రము లేని సమయంలో మనసాక్ష్యం మీద ఆధారపడే మనుషులు జీవిస్తున్నప్పుడు మరి అటువంటి సమయంలో హేబేలు విశ్వాసమును బట్టి మరి దేవుని ఎడల మరి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుకుని తన క్రొవ్విన వాటిలో తొలిచూరిని మరి శ్రేష్టమైన వాటిని మరి దేవునికి అర్పణగా మరి హేబేలు అర్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్న అపోస్తులైన పౌలు చాలా క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడు. మరి విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడంట. అంతేకాకుండా దేవుడు అతని అర్పణను గూర్చి నీతిమంతుడని సాక్ష్యం చెప్తున్నాడండి. మరి హేబేలు నీతిమంతుడని ఆది కాండంలో మన చదివిన యొక్క ఘట్టంలో మనం మరి ఇంత క్లియర్ గా లేదు కానీ మరి హేబేలు నీతిమంతుడని చెప్పలేదు. కానీ ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఆ అర్పించిన అర్పణను బట్టి దేవుని యొక్క మరి ఉద్దేశము కయ్యూను హేబేలు విషయంలో మరి ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. వారి మనసాక్షులు ఏ విధంగా ఉన్నాయి, వారి మనసులు ఏ విధంగా ఉన్నాయన్నదే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు అంతర్యాన్ని చూసేవాడు, అంతరంగాలను చూసే దేవుడు, సమస్తము ఆయనకు ఎరుకై ఉన్నది కనుక మరి దేవుడు హేబేలు యొక్క అంతరంగాన్ని చూశాడండి. దాని గురించి అతను క్రొవ్విన వాటిని తొలిచూలు వాటిని తీసుకుని మరి ఆయన దేవునికి మరి అర్పణను అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. విశ్వాసమును బట్టి మనసాక్షిని బట్టి ప్రేరేపింపబడిన వాడే మరి హేబేలు మరి అర్పణను అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క మనసాక్షి ఇప్పటి నుంచి మరి ఎప్పటి వరకు ఉన్నదనంటే మన యొక్క ఆది కాలము నుంచి మరి ఇప్పటి వరకు మనకి మనసాక్షిని మనము కలిగి ఉన్నాము. ఈ మనసాక్షి మరి రెండు రకాలైన మనసాక్షులు ఉంటాయి. ఒకటి మరి చెడ్డదైనటువంటి మనసాక్షి, మరి చెడ్డ తలంపులు మన హృదయంలో మనం కలిగినప్పుడు మరి ఆ యొక్క చెడ్డ మనసాక్షి ద్వారానే కొంతమంది ముందుకు వెళ్తారు. మంచి మనసాక్షి కలిగిన వారు ఆ మనసాక్షి హెచ్చరించినప్పటికీ కూడా
మరి దాన్ని లెక్క చేయకోకుండా ముందుకు వెళ్ళడం మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మరి మంచి మనసాక్షి మరి చెప్పాం కదండి, తండ్రులైన వారు మంచి మనసాక్షి కలిగి ఉండాలండి. దేవునికి దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు అనేసి మనం చెప్తున్నాము. తండ్రులైన వారికి దేవుడు తెలియజేసే మాట మంచి మనసాక్షి కలిగి జీవించడం. బైబిల్లో మంచి మనసాక్షి కలిగించే ఒక వ్యక్తి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాల్లో మరి అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము మరి అపోస్తులుడైన పౌలే మరి చెప్తున్నాడు, మంచి మనసాక్షి గురించి ఒక మాట చెప్తున్నాడు. చూస్తారండి 23వ అధ్యాయం. మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గల వాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. చాలండి, చూసారా ఇక్కడ అపోస్తులుడైన పౌలు మరి ఆయన ఏం చెప్తున్నాడంటే, మంచి మనసాక్షి కలిగి నేను ఇప్పటి వరకు జీవిస్తున్నాను అనేసి మరి యొక్క మహాసభలో వారి యొక్క సహోదరులైనటువంటి ఇశ్రాయేలు వారితో మరి అపోస్తులుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు. మరి ధైర్యంగా ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా, నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకొంచున్నాననేసి ఇక్కడ అపోస్తులుడైన పౌలు చెప్పడం మనం వింటున్నాం. మరి సత్య సువార్త సహవాసంలో ఉంటున్న మనము ఈ విధంగా మన సాక్ష్యం చెప్పగలమా? నేను మంచి మనసాక్షి కలిగిన దానిగా నేను జీవిస్తున్నాను ఈ లోకంలో అనేసి. మరి కొన్ని సార్లు మరి మన ఒంటరిగా ఉంటున్నప్పుడు మన మనసాక్షి మనతో మాట్లాడుతూ ఉంటది. ఆ మాటలను వినగలుగుతున్నావా? దాని ప్రకారంగా నువ్వు జీవించగలుగుతున్నావా? అపోస్తులుడైన పౌలు అయితే నిలబడి ఇశ్రాయేలు అందరి ఎదుట ఆ మహాసభలో చెప్తున్నాడు, మరి మంచి మనసాక్షి గలవాడని నేను జీవిస్తున్నానని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకో మాట కూడా చెప్తున్నాడు. అదే పేజీలో 24వ అధ్యాయంలో 16వ వచనంలో చూద్దాం మరి ఆయన ఏం చెప్తున్నాడో. ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనిచున్నాను. అపోస్తులైన పౌలు ఏం చేస్తున్నాడంటే, మనస్సాక్షిని అభ్యాసం చేసుకుంటున్నట్టు. ఎలాగంటే నిర్దోషముగా ఉండేలాగా, నిర్దోషముగాను నిష్కళమసమైనటువంటి హృదయం కలిగిన వాడిగా, మనసు కలిగిన వాడిగా, మనసాక్షి కలిగిన వాడిగా అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అభ్యాసం చేసుకుంటున్నాడు అంటండి. ఎవరండి ఇంతకని? ఈయన అపోస్తులుడైనటువంటి పౌలు దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి ఈ అపోస్తులైన పౌలు మరి మంచి మనసాక్షి కలిగి ఉన్నాననేసి ఆ మహాసభలో చెప్తున్నాడు. అంతేకాకుండా దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ మనసాక్షి నిర్దోషంగా ఉండేలాగా అభ్యాసం చేసుకుంటున్నాడంట. ఈ సమయంలో మనకు కూడా మరి నిర్దోషమైనటువంటి మనసాక్షి కలిగిన వారంగా మనం కూడా జీవించడానికి మనం అభ్యాసం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. మనం ఏ విధంగా ఉంటున్నామో, మన మనసులు ఏ విధంగా ఉంటున్నాయి, మన మనసాక్షులు ఏ విధంగా ఉంటున్నాయో మనం ఒకసారి పరీక్షించుకుని, ఒకవేళ చెడ్డ మనసాక్షి కలిగిన వారిగా ఉంటే గనక మంచి మనసాక్షిగా దేవుని ఎడల మనుషుల ఎడల కూడా మంచి మనసాక్షిగా ఉండడానికి మనం అభ్యాసం చేయాలి. వి నీడ్ టు ఎక్సర్సైజ్ అన్నమాట. దీన్ని మంచి మనసాక్షిగా ఉండడానికి, మంచి మనుషులుగా జీవించడానికి మనము అభ్యాసం చేసుకుందాం. ఈ అపోస్తులైన పౌలు ఈ విధంగా అభ్యాసం చేసుకున్నాడంటే, ఒక మంచి తండ్రిగా అనుకుంటా మరి అభ్యాసం చేసుకున్నాడు. యాక్చువల్గా ఈ అపోస్తులుడైన పౌలు ఇంతకు ముందు ఏ విధంగా ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనలో ఎవరైనా ఈ మాటలు వింటున్న వారిలో మరి ఇటువంటి మరి గుణం కలిగిన వారిగా, మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఒకవేళ ఉంటే, ఏ విధంగా అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉంటూ ఉన్నప్పుడు పౌలుగా ఏ విధంగా మారాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సౌలు ఉండేవాడు, సంఘాన్ని ఏ విధంగా హింసించేవాడు, మరి క్రైస్తవులైనటువంటి వారిని ఏ విధంగా హింసించేవాడు, సౌలు ఎటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు మనం ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనంలో మరి అదే గ్రంథంలో సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను.
చూసారు కదండి. ఆ కాలమందు 8వ అధ్యాయం మొదటి వచనంలో ఇంకా చూస్తే ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగించాడంట. అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయారంట. భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించింది. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి వారిని సంఘమును పాడు చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమండి, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సౌలు ఉన్నాడు, సౌలు జీవించాడు, మన ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సంఘాన్ని హింసించడం, మరి ఇంట్లోకి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి పురుషులను స్త్రీలని ఈడ్చికెళ్ళిపోయి చెరసాలలో వేయించాడంట. ప్రధాన యాజకుల ద్వారా మరి పర్మిషన్ తీసుకుని ఈ విధంగా మరి ఆ యొక్క సౌలు మరి ఈ విధంగా వారిని హింసిస్తున్నట్టుగా మరి చూస్తున్నాం. క్రైస్తవులైన వారిని భయంకరంగా వారిని మరి శ్రమ పెట్టేవాడుగా మరి సౌలు ఉండేవాడు. మరి అటువంటి సౌలుకి ఏమైంది, ఏ విధంగా మరి సౌలు పౌలుగా మారాడో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో మనం ఒక మాట చూద్దాం. 57, 58లో కూడా మరి ఏ విధంగా సౌలు మరి అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. మరి ఇది స్టెఫను నిమిత్తం గురించి ఇక్కడ చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు మరి సంఘాన్ని హింసించేటప్పుడు మరి స్టెఫన్ని ఏ విధంగా చంపించాడో, ఏ విధంగా బాధ పెట్టాడో మరి చూస్తున్నాం. ఆ పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపారంట. సౌలు మరి 60వ వచనంలో ఉంది, సౌలు అతని చావునకు సమ్మతించననేసి ఇక్కడ మాటలు మనం చూస్తున్నాం. సౌలు ఈ విధంగా మరి ఉండేవాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి హత్య చేయించటంలోను, పురుషుల్ని స్త్రీలను బంధించటంలోను ఈ విధంగా ఉంటుండగా మరి ఒకనొక దినమున మరి సౌలుకి ఒక విపత్తు, ఒక భయంకరమైన పరిస్థితి మరి అకస్మాత్తుగా తగిలినట్టుగా మన అపోస్తల కార్యం 9వ అధ్యాయం నుంచి మరి 16వ వచనాల వరకు మనం చదివితే ఇందులో మరి అంతా ఉందండి. మనందరికీ తెలిసిన ఈ యొక్క సన్నివేశమే అయినా కూడా ఒకసారి చదువుదాము. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 1 నుంచి 16వ వచనాల వరకు మరి చదవగలండి ఎవరన్నా? సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారం అయినట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైను స్త్రీలనైను కనుగొని ఎళ్ళ వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారి ప్రతికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడిని అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడనని చెప్పెను. దమస్కులో అననీయాను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు, నీవు లేచి నిదనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూసి ఉన్నాడని చెప్పాను. చాలా ఇక్కడ చూస్తున్నాం కదండి, సౌలు ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఉంటున్నాడో, దేవుని యొక్క సంఘాన్ని మరి ఏ విధంగా హింసిస్తున్నాడో మనం చూస్తాము. ఇక్కడ 9వ వచనంలో చూస్తుంటుంటే మరి శిష్యులను బెదిరిస్తుంటే మరి అలాగే హత్య చేస్తూ ఉంటున్నాడు అంటండి. ఈ విధంగా సౌలు జీవిస్తున్నప్పుడు మరి ఒకనొక దినాన్ని మరి ఆయన అంతేకాకుండా మరి పురుషులను స్త్రీలను కనుగొని వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చేటప్పుడు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని ఆయన ప్రధాన యాజకుని అడిగి ఆ పర్మిషన్ కూడా అతను తీసుకున్నాడు. ఏంటంటే పురుషుల్ని స్త్రీల్ని ఏ విధంగా
హింసించాలో అతను పర్మిషన్ తీసుకున్నాడండి. తీసుకుని ఆ విధంగా మరి వారిని హింసించేవాడంట, సంఘాన్ని హింసించేవాడంట సౌలు. మరి అటువంటి సమయంలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు దమస్కు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిందంట. అప్పుడు అతడు నేల మీద పడిపోయాడంట. పడినప్పుడు ఒక స్వరము అతనికి వినిపించిందంట పలుకుట. ఏమనంటే, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుతున్నావని మరి ఆ స్వరం చెప్పడం మరి ఆ యొక్క సౌలు విన్నాడండి. మరి అప్పుడు ప్రభువా నీవెవడమని అడగగా ఆయన నీవు హింసించుతున్న యేసునని ఆ స్వరం చెప్పడం సౌలు విన్నాడు. మరి లేచి పట్టణం వెళ్ళమని యేసయ్య మరి అతనికి చెప్పడం, మరి అతను దమస్కుకు వెళ్ళాడు. ఏమి చెయ్యాలో నీకు చెప్తానని మరి సౌలుకి మరి యేసు ప్రభువు వారు చెప్పారు. అలాగే దమస్కులో అననీయాన ఉన్న మనుషునికి మరి శిష్యుడికి మరి దేవుడు చెప్పాడు, నీవు లేచి తిన్నదనబడి వీధికి వెళ్ళి యూదాయన వెంట తార్సు వాడైన సౌలు కొరకు ప్రార్థించమని చెప్పాడంట. ఆ యొక్క సౌలు మరి మారు మనసు పొంది మరి ఆ 15వ వచనంలో మనం చూస్తున్నాము, ప్రభువాన్ని వెళ్ళి అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పిన. అననీయ కొరకు ఈ విధంగా చెప్పాడంటే సౌలు మరి పౌలుగా మారిన తర్వాత ఏ విధంగా మరి దేవుని కొరకు శ్రమ పడాలో. ఇప్పుడు వరకు సౌలు ఏం చేశాడంటే దేవుని సంఘాన్ని హింసించాడు, బాధ పెట్టాడు, హత్యలు చేశాడు. మరి ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు సౌలును పట్టుకొని మరి అతనికి మరి నేనే యేసునని ఆయనకి తెలియజేసి మరి ఏ సౌలు ఏ సంఘం గురించి అయితే మరి ఎంతగానో హింసించాడు అదే సంఘం నిమిత్తము మరి అనేకమైన శ్రమలు పొందుటకు మరి దేవుని నిమిత్తము మరి ఆ దేవుడు మరి యొక్క సౌలుని ఏర్పరచుకున్నాడంట. ఆ సౌలు పౌలుగా మారి మరి దేవుని యొక్క సేవను మరి ఎంతో మరి ఆ సేవను దేవుని కొరకు చేసినట్లుగా మనం చూస్తుంటాం. అపోస్తులుడైన పౌలు మరి ఎన్నో హింసలు మరి దేవుని కొరకు పడ్డాడండి. దేవుని మరి క్రైస్తవులైన వారిని హింసించినటువంటి సౌలు పౌలుగా మారి దేవుని నిమిత్తము ప్రజల నిమిత్తము అనేకమైన శ్రమలు పడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఇటువంటి పౌలు అపోస్తులైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నేను మంచి మనసాక్షి కలిగి ఉంటున్నానని చెప్తున్నాడు. మరి దేవుని ఎడల మరి మనుషుల ఎడల గురించి కూడా నేను సాక్ష్యంగా చెప్తున్నాను అన్నట్టుగా మరి ఇక్కడ మనకి పౌలు చెప్పడం మనకి చూస్తూ ఉంటున్నాము. కనుక మన మనసాక్షిని బట్టి మనం భక్తిని చెయ్యాలండి. మనం మనుషుల్ని చూస్తూ మనుషుల కోసం మనం భక్తిని చేయకూడదు. చాలా మంది సంఘాల్లో ఈ రోజుల్లో భక్తి ఎలా చేస్తున్నారంటే మరి మనుషుల నిమిత్తము మనుషులు ఏమనుకుంటారా ఎలా ఉంటారు అనేసి వారు చేస్తున్నారు అన్నట్టుగా మరి భక్తిని చేయడం మనం చూస్తాం. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూసే వాడు. మరి మనందరికి తెలిసిన సన్నివేశము మరి ఇశ్రాయేలు రాజుని ఎన్నుకోవటానికి సమూయేలుని మరి పంపించినప్పుడు యెషయా గారు మరి ఇంటికి వెళ్ళినప్పుడు మరి సమూయేలు మరి ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడని చూస్తున్నప్పుడు మరి యెషయా కుమారులు అక్కడ వస్తున్నప్పుడు మరి మొట్టమొదటి కుమారుడు అయినటువంటి ఏలియాబు అక్కడికి వచ్చాడండి. ఆయన చూసి ఆయన ఎత్తుని చూసి దేవుడు ఇతన్నే ఎన్నుకుంటాడు రాజుగా అనేసి సమూయేలు అనుకున్నాడు. కానీ మరి దేవుడు దావీదుని రాజుగా ఎన్నుకుంటాం మనందరికీ తెలుసు. ఎందుకంటే దేవుడు అంతరంగాన్ని చూసేవాడు, మనుష్యుడు పైరూపాన్ని చూసేవాడు, దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. కనుక మన మనసాక్షి చెప్పుతున్నదే మన చెప్పుతున్న విషయాలు మనం వినాలండి. మనసాక్షి ఏం చెప్పుతుందో మన మనసాక్షి చెప్పిన దాన్ని బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఒకవేళ మరి మనసాక్షి చెప్పిన దాని విషయంలో కూడా మన బుద్ధి తెచ్చుకోకపోతే ఇందాక చెప్పాను, ఒకటి దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటాడంటే మన మనసాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. మరి విననట్లయితే దేవుని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వినకపోతే దేవుని యొక్క బోధకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, మరి సేవకుల ద్వారా
మరి దేవుడు మాట్లాడతాడనేసి మనం తెలుసుకున్నాం ఇంతకు ముందు. మరి ఇక్కడ మరి ఇప్పటి వరకు మనం ఏంటి, మనసాక్షి గురించి విన్నాం. మంచి మనసాక్షి కలిగి ఉండాలి. మరి తండ్రుల దినోత్సవం చేసుకుంటున్న వారు, వింటున్న వారు అనేక మంది మరి మంచి మనసాక్షి కలిగి దేవుని కొరకు జీవించడం అది ఎంతో మరి మేలు, మరి ఎంతో క్షేమం అండి. అది కుటుంబానికి ఎంతో క్షేమం. చాలా మంది ఈరోజు మరి మందిరాల్లో ఎక్కువగా తండ్రులు కనపడరండి, ఎక్కువగా తల్లులే కనపడతా ఉంటారు. దేవుడు తల్లులకే కానీ తండ్రులకు అక్కర్లేదండి. తండ్రుల దినోత్సవం చేసుకుంటున్న వారికి దేవుడు హెచ్చరిస్తున్న ఈ మాటలు ఏంటంటే, నీ మనసాక్షి ఏ విధంగా వస్తుందో ఒకసారి పరీక్ష చేసుకో. మనసాక్షి చెప్పినట్లుగా నువ్వు చెయ్యాలి. అది మనసాక్షి మంచి విషయమే మరి చెప్తుంది కనుక, ఒకవేళ మన మనసాక్షి చెప్పినట్లుగా కూడా నువ్వు వినకపోతే మరి దేవుని భక్తులు, సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ వాక్యం ద్వారా నువ్వు నీ జీవితాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా నీ కుటుంబము కట్టబడుతుంది అనేసి దేవుడి యొక్క మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాడు. మరి ఈ యొక్క భక్తుల ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలు మరి చాలా క్లుప్తంగా మనం తెలుసుకుని ఈ యొక్క మరి ప్రసంగాన్ని ముగించుకుందాం. మరి ఇద్దరు భక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా వారు బోధించారో, మరి వారి హృదయం గురించి, మనసాక్షి గురించి ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. ఇద్దరు భక్తులు, మొట్టమొదటి భక్తుడు మరి పేతురు గురించి మనం చూద్దాం. పేతురు ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా వారి మనసాక్షి ఉంది, వారి మనసు ఏ విధంగా ఉంది, వారి హృదయం ఏ విధంగా ఉందో చెప్తున్నారు. అపోస్తల కార్యములోనే మరి 2వ అధ్యాయం 22వ వచనంలో 22, 36, 37 వచనాల్లో మరి పేతురు ప్రసంగం చేసినప్పుడంట అక్కడ ఉన్నట్టు మనుషుల యొక్క మరి మనసాక్షి లేక మనసు ఏ విధంగా ఉందో ఇక్కడ చూద్దాం. ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన నిప్పు పొందిన వానిగా మీకు కనబర్చెను. చాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పేతురు చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ యొక్క చేయించాడనేసి చెప్తున్నాడు. ఏ మాటలు చెప్తున్నాడంటే, మరి ఇశ్రాయేలు ప్రజలకి పేతురు చెప్తున్న మాటలను వినమని చెప్తున్నాడండి. ఏం మాటలు అంటే 36వ వచనంలో చూద్దాం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని ఆ మాటలు పేతురు చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ మాటలు చెప్పినప్పుడంట మరి అక్కడ ఉన్నవారు ఆ మాటలు వినిన వారి యొక్క హృదయము ఏ విధంగా ఉందంటే 37వ వచనంలో వారు మాట విని హృదయంలో నొచ్చుకొని పొడవని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా ఏమంటారంటే, వారు ఈ మాట విని, పేతురు చెప్పిన మాటలు విని క్రీస్తు సిలువ వేయబడ్డాడు, దేవుడు ప్రభువుగాను మరి ఆయన నియమించాడనేసి ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత చాలా మాటలు ఈ పేతురు మరి యొక్క మాటలు చెప్పిన మాటలన్నీ 22వ వచనం నుంచి మరి చాలా మాటలు ఉన్నాయండి. ఆ మాటలన్నీ చెప్పడంలో మనకు చాలా సమయం అవుతుంది కనుక మరి సిలువ వేసిన యేసుని గురించి పేతురు అక్కడ మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారంట. ఆ మాటలు వినమని పేతురు చెప్తున్నాడు. మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ మాటలు విని మరి ఏమైందంటండి, వారి హృదయంలో నొచ్చుకున్నారంటండి. ఆ చెప్పిన మాటలు విని అప్పుడు వాళ్ళు అంటున్నారంట, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడిగారంట. ఇక్కడ చూడండి, పేతురు చెప్పిన మాటలు వారు విని వారి హృదయంలో నొచ్చుకొని అని ఉంది. ఇక్కడ పుట్టినట్లయితే కింద చూడండి, వారు పొడవబడి అని ఉందన్నమాట. అంటే పేతురు చెప్పిన మాటలు వారు విని వారి పొడవ పడ్డారంట. అంటే అంతగా వారి హృదయంలో నొచ్చుకున్నారన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న ప్రజలు మరి వారి హృదయాన్ని, మన మనసును, వారి మనసాక్షుల్ని మార్చుకున్నట్లుగా దేవుని కొరకు మరి వారు జీవించడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా చూస్తున్నారు. వారు నొచ్చుకున్నారంట వారి హృదయంలో. మరి మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనము
మరి ఆ రోజుల్లో పేతురు చెప్పిన మాటలను ఇశ్రాయేలు ప్రజలు విని హృదయంలో నొచ్చుకొని మరి వారి హృదయాలు మారినాయండి. మరి అప్పుడు అడుగుతున్నారంట, సహోదరులారా మరి ఏం చెయ్యాలి మేము? అప్పుడు పేతుర్ని కడమ అపోస్తుల్ని అడుగుతున్నారంట, మేము ఏమి చెయ్యాలనంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడనేసి అక్కడ పేతురు చెప్పడం మనం వింటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో మాటలు వింటున్నా మనకి ఒకవేళ మన హృదయంలో మరి ఏ విధంగా ఉందో అప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఇశ్రాయేలు ప్రజల్లా మనం జీవిస్తున్నామా? ఒకవేళ జీవిస్తుంటే పేతురు చెప్పిన మాటలను మనం విందాము. ఏ విధంగా అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు వారి హృదయంలో నొచ్చుకొని మరి పేతుర్ని కడమ అపోస్తుల్ని వాళ్ళు అడిగారు ఏం చెయ్యాలని. పేతురు చెప్పిన విధంగా వాళ్ళు మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందారు, మరి పరిశుద్ధాత్మ పొందినట్లుగా మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్న ఈ యొక్క మాటలు. ఈ విధంగా మరి పేతురు చెప్పిన మాటను బట్టి వారి మనసాక్షులు మార్చున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇంకొక భక్తుడు ప్రసంగించినప్పుడు అక్కడ ప్రజల యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది కూడా మనం విందాము. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో మరి ఒక భక్తుడు చెప్తున్న మాటలు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఆ మాటలను విని మరి వారు ఏ విధంగా ఉన్నారు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 51 వచనము నుంచి 54 వచనం వరకు మరి మనం చూద్దాం. పుష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యము లోబర్చిన వారులారా, మీ పితరులు ఎవరను మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలను ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందుతారు గాని దాన్ని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొనుక్కొనిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశం తెరబడిటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచుచున్నానని చెప్పాను. చాలండి, ఇక్కడ చూస్తున్నారు కదా. మరి రెండవ భక్తుడు స్టెఫన్ ప్రసంగం చేస్తున్నప్పుడు ఏ విధంగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ మాటలు విన్నారు, ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అయ్యారో ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం చెప్తుందంటే స్టెఫను, ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచు నల్లని వారులారా, మీ పితరుల వలె మీరుని ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించుతున్నారంటండి. మీ పితరుల ప్రవర్తనలో ఎవరిని హింసింపగా ఉండేది అనేసి అని అడుగుతున్నాడు. అంటే అనేక మంది ప్రవక్తల్ని అక్కడ ఉన్న ప్రజలు మరి హింసించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ నీతిమంతుని రాకను గూర్చి, యేసయ్య రాకను గూర్చి ముందుగా తెలిపిన వారిని చంపేశారంట. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే ఇప్పుడు యేసు ప్రభునే మరి చంపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందారు కానీ వాటిని గైకొనలేదనేసి స్టెఫను మరి బాధతో ఎంతో మరి అక్కడ ఉన్న ప్రజలతో ఈ మాటలు చెప్పడం చూస్తుంటే వారి మాటలు విని వారి హృదయాలు మార్చుకోవాల్సింది పోయి వారు ఏం చేస్తున్నారో చూడండి. వారి మాటలు విని కోపంతో మండిపడ్డారనేసి ఉంది. అలాగే మండిపడ్డ పుట్టినోట్లు కింద చూస్తే నరకబడిన వారే అనేసి ఉంటుందండి. చూడండి, ఈ మాటను బట్టి నరకబడిన వారంటే వాళ్ళ కోపం ఎంత చాలా స్థాయిలో ఉందో. మరి స్టెఫెన్ పట్టుకుని చంపేద్దామన్నట్లుగా మా స్టెఫెన్ చెప్పిన మాటలు విని వారు ఎంతగానో కోపపడినట్లుగా వారు చూస్తున్నట్టు అక్కడ ఉన్న ప్రజల యొక్క మనసాక్షులు ఏ విధంగా ఉన్నాయో దేవుని యొక్క భక్తుడి విషయంలో మరి వారు ఎంతగానో మండిపడటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పండ్లు కొరుకుతున్నారంట. మరి స్టెఫెన్ చెప్పిన మాటల్ని వారు విని మరి మండిపడి పండ్లు కొరికారన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. మరి మన మనసాక్షితో హెచ్చరింపబడాలి కానీ మరి ఈ విధంగా మరి భక్తులు చెప్పిన మాటల్ని మరి వినకోకుండా మనసాక్షిని చంపుకొని మరి స్టెఫెన్ని చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. మరి స్టెఫెను మరి హతసాక్షులుగా అవడం కూడా మనం చూస్తున్నాం. మన మనసాక్షితో మనం హెచ్చరింపబడాలి కానీ మన మనుషులను బట్టి మనం జీవించకూడదండి. అబ్రహాము మరి దశమ భాగాన్ని తీసుకొని రావడం ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాము.
ధర్మశాస్త్రము లేని సమయంలో అబ్రహాము ఏం చేశాడంటే మనసుతో హెచ్చరింపబడి ఆయన మెల్కీసెదెకుకు మొట్టమొదటిగా దశంభాగాన్ని తీసుకొచ్చి ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏమంటే మనము హెచ్చరించుకోవాలనంట. మన మనసాక్షులు మనం సిద్ధపరచుకోవాలి. ఎవరి గురించో కాదు, ఎవరో ఇస్తున్నారు, ఎవరో చేస్తున్నారన్న దాని గురించి మనం చేయడం కాదు, కానీ మరి మనం మనసాక్షితో గద్దించబడి హెచ్చరించబడి మనం చేయాలి. అబ్రహాము మెల్కీసెదెకుకు మరి తాను హృదయంలో ప్రేరేపించబడి మరి యొక్క దశంభాగాన్ని మెల్కీసెదెకు ఇవ్వడం మనం చూస్తుంటున్నాం. ఫాదర్స్ డే దినాన్ని మరి తండ్రులు అనేక మంది మరి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తమను తాము మనసాక్షితో హెచ్చరించబడి మరి మనసాక్షికి అనుగుణంగా జీవించాలనేసి తెలియజేస్తున్నాను. అలాగే నోవహు దినములో ఆ భయంకరమైన దినాలు, చెడిపోయిన దినాల్లో మరి నోవహు తన మనసాక్షిని చంపుకోలేదండి. మరి చెడిపోయిన వారు అందరితో కలిసి మరి ఆయన చెడిపోలేదు, కానీ ఆయన మనసాక్షితో నిలబడి మరి దేవుని కొరకు మరి నిలబడి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాము. ఆదికాండంలో మనం చూస్తాం 56వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద మరి గొప్పదని, అది కేవలము వారి యొక్క ఊహ, తలంపుల ఊహ అంతా కూడా కేవలము చెడ్డదన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అబ్రహాము నోవహు అయితే తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తండ్రిగా ఉన్నాడండి. తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకున్నాడు. మరి పాప లోకములో మరి ఆ యొక్క జలప్రాణాయంలో కొట్టుకుపోకుండా నోవహు తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా ఒక మంచి తండ్రిగా మరి నోవహు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అలాగే రెండవదిగా లోతు గురించి కూడా మనం చూస్తున్నాం. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంత పాపముతో నిండిపోయినప్పటికీ కూడా లోతు అయితే తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మాట చూద్దామండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాల్లో మనం చూస్తాం లోతు గురించి. ఆయన సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మం చేసి ముందుకి భక్తిహీనుల వారిని వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అతిక్రమమైన క్రియల విషయంలో దినదిన నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. చాలండి, చూసారు కదా, ఇక్కడ లోతు యొక్క మనసు నొప్పించుకున్నాడంటండి. ఎందుకంటే అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలు మరి ఏ విధంగా ఉన్నాయి, భక్తిహీనులు మరి దుష్టాంతరంగా ఉన్నదంట, నాశనము కరమైనటువంటి పట్టణాలుగా మరి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడ్డాడంట నీతిమంతుడైనటువంటి మరి యొక్క లోతు. మరి చూస్తున్న మనందరికీ తెలుసు మరి ఈ యొక్క లోతు విషయం గురించి. సొదొమ గొమొర్రాలు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మరి లోతుని దేవుడు తప్పించినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యములు వింటున్న మనము మరి లోతు వలె మరి నోవహు వలె ఒక మంచి తండ్రిగా మనం జీవించాలనేసి, మంచి మనసాక్షి కలిగిన వారంగా మనం జీవించాలని తెలియజేస్తున్నాం. మరి యొక్క మాటలు దేవుడు మన వినికిడిలో మరి ఆశీర్వాదకరంగా దేవుడు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్నుడైన కృపగల మా దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనం స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ మాటలు మాకు వినిపించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. ఒక కుటుంబాన్ని నడిపించుకునే యజమానిగా, కుటుంబం యొక్క మరి మంచి తండ్రిగా, మంచి మనసాక్షి కలిగి జీవించవలసిన ఇదిగా మీరు ఇదిగో ప్రభా కోరుకుంటున్నారు, మీరు ఆశపడుతున్న తండ్రి. ఈ లోకములు అనేక మంది తండ్రులు మా ప్రభా అనేకమైనటువంటి చెడు అలవాట్లకు లోపడిపోయి ఎంతో బలహీనమైనటువంటి పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారు మా తండ్రి. వారితో మీరు మాట్లాడండి, వారి మనసులు మార్చండి, వారికి మంచి మనసాక్షిని అనుగ్రహించండి. ఇదిగో ప్రభా పేతురు చెప్పిన విధంగా నేను మంచి మనసాక్షి కలిగిన వాడిగా జీవిస్తున్నానని అపోస్తలుడైన పౌలు చెప్పిన విధంగా ఆ విధంగా మేము కూడా మంచి మనసాక్షి కలిగిన వారంగా మేము జీవించట్లో సహాయం చేయండి. నీ కొరకు ఎన్ని శ్రమలు అయినప్పటికీ ఇది ప్రభా భరించి మా తండ్రి నీ కొరకు ఈ లోకంలో మేము జీవించట్లో సహాయం చేయండి తండ్రి. అపోస్తలుడైన పౌలును మేము మాదిరిగా ఉంచుకొని మా తండ్రి ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి.
చేయండి. నోవాహుని మీరు జ్ఞాపకం చేశారు, మీకు స్తోత్రాలు మా ప్రభా. తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షణ అనే ఓడలో ప్రవేశింపచేసి ఇదిగో ప్రభా రక్షించుకున్నారు మా ప్రభా. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్న మీకు ఉన్నారు. అటు రీతిగా నీతిమంతుడైన లోతుని మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీకు స్తోత్రాలు. అటువంటి మరి మంచి తండ్రిగా మరి నీతిమంతుడిగా జీవించడానికి మీరు సహాయం చేయమని కూడా అడుగుతున్నాం. మధ్యాహ్నకాల సమయంలో ఇదిగో ప్రభా మా సత్య సువార్త సహవాసం ఉన్నటువంటి తండ్రులందరినీ కూడా ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని కాపుదల్లో ఉంచమని కూడా అడుగుతున్నాం. నీ మాటలు వినేవారుగా మంచి మనసాక్షితో జీవించేవారుగా చేయమని కూడా అడుగుతున్నాం. మీ స్తోత్రాలు. మా సంఘాన్ని మా సహవాసాన్ని నీ చేతులు సమర్పించుకుంటున్నాం. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడండి, మీరు మహిమ పొందారు. అలాగే నీ వాక్యంలో మీరే మాతో మాట్లాడినందుకు కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విన్నటువంటి మాటలు మా హృదయంలో భద్రపరుచుకున్నట్లు సహాయం చేయండి, ఫలించుట్లో సహాయం చేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. మీ స్తోత్రాలు. రానున్న దినాలన్నింటిలో కూడా మీ కొరకే మేమందరం కూడా జీవించు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకొని మాదిరికరమైన జీవితాలు జీవించడం సహాయం చేయమని కూడా అడుగుచు ఈ పొద్దున మా కొరకే తిరిగి రానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, పరలోక ప్రార్థన చేస్తున్నాం. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మనల్ని క్షమించండి. మమ్మల్ని సోదరులకు తేట కీడును తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములకును కలుగును గాక, ఆమేన్. ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాగ్దానము ఈ మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మల ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలండి.